ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమః, ఐం సరస్వతి నమః, గాయత్రీ పరంబకాయ నమః, శ్రీమాత్రీ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా ఈ రోజున చెప్పుకోవే విషయం అంతా కూడా మనం ఏంటిదంటే అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏ గ్రహం అంతా కూడా అప్పుల బాధలకి కారణమవుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా అప్పుల బాధలు అంటే రుణ బాధలు అంటారు. ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న కర్మదోషాన్ని ప్రభావం వల్ల కావచ్చు, పూర్వజన్మలో మీకంతా కూడా ఎవరికైనా తీరని కష్టాలతోటి మీరు రుణం అనేది బాకీ పడినా కావచ్చు, మీరు ఈ జన్మలో ఎవరికైనా రుణపడి ఉండడం వల్ల కావచ్చు, ఈ యొక్క అప్పుల బాధలు విపరీతంగా పెరుగుతూ ఉండడం, ప్రధానంగా మీకు ఈఎంఐలు ఎక్కువగా కడుతూ ఉండడం, ఇది అనేది రుణ బాధల కింద కన్వర్ట్ అవుతుంది. దీన్నంతా కూడా జాతకరీత్యా షష్ఠ స్థానం అని చెప్పేసి అంటారు. రుణ బాధలకి 6వ స్థానానికి భావం అని చెప్పేసి అంటారు. 6వ భావాన్ని ప్రధానంగా చెప్తారు. ప్రధానంగా 8వ భావాన్ని కూడా కారణంగా చెప్తారు. ఆకస్మికంగా ధనయోగం రావాలన్నా లగ్నచక్ర ప్రకారంగా 6వ స్థానము, 8వ స్థానం మరియు 12వ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క 12వ స్థానం అయితే విపరీత ఖర్చుల గురించి చెప్తుంది. ప్రధానంగా అయితే కనుక ఈ యొక్క జాతకరీత్యా ఈ లగ్నచక్ర ప్రకారంగా ఏ గ్రహాలంతా కూడా గోచారీత్యా ఈ ఒక్క రంగం ఉన్నాయో లేదో చూసుకోవాలి. తద్వారా మీకంతా కూడా రుణ బాధల నుంచి ఆ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తే కనుక శీఘ్రంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషం ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి జాతకాలు ఉన్నప్పటికీ కూడా ఈ పరిష్కారం చేస్తే శీఘ్రంగా మీకంతా కూడా క్రమేపీ మీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ పరిష్కారం అంతా కూడా 54 రోజులు క్రమం తప్పకుండా చెయ్యాలి. తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా పొందడానికి క్రమేపీ భగవంతుడి యొక్క దయా కృపా కటాక్షాలు మీ మీద ఉండాలి. ఎంత నమ్మకంగా చేస్తే ఆ ఫలితం అంత తొందరగా వస్తుందన్నమాట. ఈ పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా మీకు చెప్పే పరిష్కారం అంతా కూడా మంచి గ్రంథాలతోటి మేమంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిశోధన చేసి అంతా కూడా చెప్తున్నాం కావున ఖచ్చితమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి దయ వల్ల మీ యొక్క కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ శీఘ్రంగా తీరడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి, మకర లగ్న జాతకులు మీ జాతకరీత్యా రుణ బాధలతో బాధపడుతున్నారా? రుణ బాధలతో బాధపడేవారు ఈ పరిష్కారం అంతా కూడా చేస్తే శీఘ్ర ఫలితాలతోటి మీకంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అంగారకుడు ప్రీతికరంగా ఎర్రటి వస్త్రాన్ని దానం చేసుకోవడం, అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క కందిపప్పును దానం చేసుకోవడం కానీ, మరి ఏవో ఇక్కడ కూష్మాండ దానం అనేది దానం చేసుకోవడం, తెల్ల గుమ్మడికాయ కానీ మంచి గుమ్మడికాయ అయినా కానీ అది దానం చేసుకోవడం వల్ల అప్పుల బాధ నుంచి క్రమేపీ తీరడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి మూలమంత్రాన్నంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో ఎంత లక్షల అప్పులు ఉన్నాయో ఆ లక్షల్లో ప్రధానంగా 1 జపాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల, 1,00,000 సార్లైన బీజమంత్రాన్ని అంతా కూడా జపాన్ని చేయించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక 10 అంటే 1,00,000 సార్లు జపాలు చేశారనుకోండి, 10,000 సార్లు హోమం చేయాలని చెప్పేసి ఉంటుందన్నమాట. మన శాస్త్ర ప్రామాణికంగా చెప్తున్నాం. తద్వారా ఈ శాంతి పూజలు ఆచరించిన వాళ్ళకి శీఘ్ర ఫలితాలు పొందుతారు. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఫలితాలంతా కూడా పొందడానికి భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు మీ మీద ఉండాలి. ఎంత నమ్మకంతో ఈ శాంతి పూజలు ఆచరిస్తూ ఉన్నారో తద్వారా మంచి ఫలితాలు శీఘ్రంగా పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా జాతకరీత్యా ఎటువంటి దోషాలతో ఉన్నారో జాతకాన్ని విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శని భగవానుడు ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, కేతు భగవానుడు ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క మహాగణపతి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కేతు భగవాన్ ప్రీతికరంగా ఉలవలు దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యోగ ప్రాప్తి రావాలన్నా, రాజప్రాప్తి రావాలన్నా మీకంతా కూడా రాజశ్యామల యజ్ఞాతికృతులు, బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు, శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. క్రమేపీ మీకంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో అంతా కూడా మహాలక్ష్మీదేవి చరిత్రని పారాయణం చేసుకోవడం, క్షీరసాగర మదనం చరిత్రనంతా కూడా పారాయణం చేయడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి లభిస్తుంది. రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. శ్రీ మహాకాళికాయ నమః.